ప్రైజ్ లార్డ్. నామమున వందనములు. ఉదయకాలం దేవుడు మనకు ఇచ్చినాడు. గొప్ప దేవుడు. గత రాత్రి అంతా తోడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి కింద ఉన్నారు. ఉదయకాల స్థుతులతో దేవుని ఘనపరచవలసిందిగా సహోదరి ఎస్తేర్ ప్రవీణ్ గారిని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. అందరం కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అద్వితీయుడి, ఆశ్చర్యకరుడి దేవా, నిన్న నేడు ఏకరీతిగున్న వాడివి తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మా రుణాస్తులను ప్రభుత్వాన్ని మేము రుణస్తులు అయినప్పటికీ తండ్రి, ఇదిగో మా రుణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకుండా దేవా, మా జీవితంలో ప్రతి మంచి మేలును మాకు దయచేస్తూ మమ్మల్ని భద్రపరుచుతూ రోజు తర్వాత రోజు మా జీవితాల్లో ప్రభా మీరు దయచేస్తూ ఆశీర్వదిస్తూ తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు కడుగుతూ తండ్రి, నీ యొక్క ప్రేమలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు నీ స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఇదిగో మేము రాత్రి కళ్ళు మూయటానికి మీరు మాకు సహాయం దయచేశారు. ఉదయకాలం కళ్ళు తెరవటానికి మీరు మాకు సహాయం దయచేశారు. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, ఇదిగో మాకు చాలిన దేవుడు దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఒక చిన్న మందగా ప్రభా, ఇదిగో ఒక కార్యక్రమము ప్రాతకాలం అన్నా అని చెప్పి ప్రారంభించుకొని దేవా, మమ్మల్ని మేము పురుకులుకుంటానికి, మమ్మల్ని మేము ప్రభాతం ప్రోత్సహించుకుంటానికి ఇదిగో తండ్రి ఒకరికొకరు ప్రభా తండ్రి మరి ఇలా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ప్రభా వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి మీరు ఇస్తున్న సహాయాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మరి ఇంకను ప్రభాతం మా సహోదరులు ఎంతో మంది ప్రభా మరి ఇంకా నిరవస్థల్లో ఉంటూ ఎవరు రాలేకపోతున్నారని వారి జ్ఞాపకం చేసుకోండి. వారికి సహనం దయచండి, ఓపిక దయచేయండి లేవటానికి. ఇదిగో వారు ప్రభు వారి ఇక్కడ ఉన్నప్పుడు తండ్రి ఇదిగో నీ మాటలు విని ప్రభాని వారి మనసులు సరి చేసుకుంటే మీరు సహాయం దయచేయండి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఇట్టి కూడికను మేము కలిగి ఉండటానికి మీరు మా కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు. మరి ప్రారంభ ప్రార్థనతో ప్రభా మరి ఈ యొక్క ప్రభా కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని మీ ఆత్మను ప్రభా మరి ఎవరైతే పాట పాడుతున్నారో వారి మీద మీరు ఆత్మ ఉంచండి. ఇదిగో వాక్యం చెప్తే నీ దాసుడి మీద నీ ఆత్మ ఉంచండి. చివరి ప్రార్థన చేసేది ప్రభా తండ్రి వారి మీద నీ యొక్క ఆత్మని మీరు ఉంచమని చెప్పి కుమ్మరించని చెప్పి కోరుకుంటున్నా తండ్రి. ఇదిగో తండ్రి వారి జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి కావాల్సిన ప్రభా రావాల్సిన ప్రతి ఒక్క ప్రభుత్వం మంచి ఈవుని, శ్రేష్టమైన ఈవుల్ని ఏసునామములో మీరు వారికి దయచేస్తారని ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు ప్రభుత్వాన్ని నీ సహాయం దయచేస్తామని నజరేయుడు ప్రియకుమారుడు మల్లరాను యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మీకు వందనాలన్నా. దేవుడు మీకు తోడుగా ఉండను గాక. మరి పాట ద్వారా దేవుణ్ణి ఘనపరచవలసిందిగా సుధీర్ అండ్ ఫ్యామిలీని కోరడమైనది. అందరికి ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకోండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా, స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా. నీవు చేసిన మేలకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చేసిన మేలకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా, స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా. ఆది అంతములేని వాడా, అల్ఫా ఓమేగా, ఆశ్చర్యకరుడా యేసయ్యా, ఆలోచనకర్త. నీవు చేసిన మేలకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చేసిన మేలకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా, స్తోత్రించేదనయ్యా యేసయ్యా,
కీర్తించెదనయ్యా. చావు గోతి నుండి నన్ను పైకి లేపితివి, జిగటమైన ఊపి నుండి లేవనెత్తితివి. నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. సిలువ మరణమును విడినావా నా కొరకేసయ్యా, శ్రమలన్నిటినీ ఓర్చినావా నా కొరకేసయ్యా. నీవు చూపిన కరుణకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చూపిన కరుణకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. నీవు చేసిన మేలకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చేసిన మేలకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించెదనయ్యా యేసయ్యా, కీర్తించెదనయ్యా. హల్లెలూయా. థాంక్స్ అన్న. పాట పాడినవా మీకు వందనాలు. దేవుడి నామములో మీకు శుభములు కలుగును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినం ఈ యొక్క సమయం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చిన దేవుని సేవకుడు తన వాక్యం అందించవలసిందిగా కోరడమైనది. ప్రియ పరిశుద్ధులారా, దేవుని ఆత్మతో నింపబడి అనుదినము ఆయన్ని స్మరించే మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము ధ్యానం చేసుకుందాము. నిన్న కూడా జ్ఞాపకం చేశాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా క్రీస్తు ప్రభువాన్ని అనుకరించాలి అంటే ఇక్కడ చెప్పబడినటువంటి 8 ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు, వాటిని మనం పరిపూర్ణంగా గైకొనినప్పుడు మాత్రమే ధనులుగా మనము దీవించబడతాము, ధనులుగా గుర్తించబడతాము. కాబట్టి నిన్నటి దినము మనము చదువుకున్నాము, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిదని. పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఆత్మలో దీనత్వం కలిగిన వారమై ప్రభు నుంచి వచ్చే ప్రతి మాటకి విధేయత, వినయముతోనూ భయముతోనూ భక్తితోనూ జీవించినప్పుడు మనకి పరలోకము ప్రాప్తించబడుతుందని మనం నిన్న తెలుసుకున్నాము. ఈ దినమున దుఃఖపడువారు ధనులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు, దుఃఖం అంటే మనకు కలిగిన ఆర్థిక నష్టాల కొరకు దుఃఖమా, మనకు కలిగిన రోగాలను బట్టి దుఃఖమా, లేకపోతే మనకు కలిగిన దురవస్థను బట్టి దుఃఖమా? అది కాదు దుఃఖం అంటే. దీని యొక్క భావము ఆత్మీయ భావం. ఎవరైనా కాని గాక మరి వారి జీవితంలో చేసిన పాపాలకి మనసులో బాధ కలిగి దుఃఖముతో ఒకవేళ గనక వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎలా ఉండాలో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి,
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయదు. అంటే ఒక వ్యక్తి తన జీవితములో కలిగిన మాలిన్యమును కడిగి వేసుకోవడానికి కలిగే దుఃఖం. చాలా మందిరాల్లో మనం గమనించినట్లయితే మందిరాలకు వెళుతారు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు, ఆ కాసేపు సరిగా ఉంటారు, మరలా అదే విధానం. ఇక్కడ అలాంటిది కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అనగా దేవుని ఆత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నీ అంతరంగంలో, మన అంతరంగాల లోపల ఒక రకమైనటువంటి పశ్చాత్తాపము కలుగుతుంది. అయ్యో, నేను ఈ రకంగా ఈ పాపం చేసి ఉండకూడదు కదా, నేను ఎందుకు చేశాను, నేను అసలు చేయవలసిన ఇదేనా ఇది అని కన్నీరు కార్చే విధానం. అది ఎలాంటిదంటే దైవ చిత్తానుసారమైంది ఉండాలి. మనకు మనము కాదు. జయ జీవితం లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనకు మనమే బాధపడుతున్నా కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు మనం ప్రాకులాడడం లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మనం ఆవరిస్తుందో, కమ్ముకుంటుందో, అప్పుడు మనం బలవంతులమవుతాము, ధైర్యం కలిగిన వారం అవుతాము. న్యాయాధిపతుల గ్రంథాల్లో మనం చూస్తాం, అనేక మంది న్యాయాధిపతులు లేచారు. గిద్యోను దేవుని ఆత్మ నింపబడినప్పుడు మాత్రమే ఆయన యుద్ధం చేయగలిగాడు, యుద్ధంలో జయం పొందుకోగలిగాడు. సంసోనుకి దేవుని యొక్క తోడు అనగా ఆత్మ తోడుగా ఉంది కాబట్టి అనేక మందిని చంపగలిగాడు. రాజైన దావీదు తన జీవితంలో ఆత్మను పొందుకున్నాడు కాబట్టి దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. మోషే, అబ్రహాములు, ఇస్సాకు, యాకోబులు అనేక మంది కూడా వారి యొక్క జయ జీవితానికి మూల కారణం ఏదే అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉన్నారు. అది రక్షణార్థమైన మారు మనసును కలిగించింది. మారు మనసు అంటే ఆ పాపమును విడిచివేయడము, ఆ పాపమును జీవితంలో మరలా చేయకపోవడం మారు మనసు కలిగింది. పాత జీవితంలో పాపము చేసిన పాపాన్ని విడిచివేసి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి తిరిగి ఆ పాపమును చేయకుండా ఉండడమే మారు మనసు. పదే పదే అదే చేస్తే మారు మనసు కాదు. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. ఈ దుఃఖం అనగా అంతరంగంలో కలిగే దుఃఖముతో, మారు మనసుతో కలిగే ఆ దుఃఖము మనిషిని నశింప చేయదు. కానీ లోకములో ఉన్న ఒక మరొక దుఃఖం ఉంది. ఆ దుఃఖం మాత్రము మానవుడు ఏం చేస్తుంది, మరణాన్ని కలగజేస్తుంది. కానీ ప్రభువు చెప్పే మాట అనగా ఆ మారు మనసు సంబంధించిన దుఃఖం అనగా పశ్చాత్తాపంతో కూడిన దుఃఖము మనల్ని సత్పురుషులుగా, దేవునికి ఇష్టమైన వారుగా, దైవ చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకంలో ఏర్పాటు చేయబడిన వారముగాను జయ జీవితము కలిగి జీవించడానికి అది తోడ్పడుతుంది. ఇలాంటి ఒక దుఃఖము కలిగిన ఒక సన్నివేశాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తాను, దయతో మీరు గమనించండి. పాపము చేసి ఆ పాపమును అంటుకున్న తర్వాత ఆ పాపము నుంచి బయటికి రావడానికి ఎంతగా మదన పడ్డాడో, ఎంతగా బాధపడ్డాడో, ఎంతగా కన్నీరు కార్చాడో ఈ మాటలు మనకు అర్థమవుతాయి. కీర్తన గ్రంథము 51 అధ్యాయములో దైవ చిత్తానుసారంగా దేవుని హృదయానుసారుడుగా జీవించే ఈ రాజుగారు ఒక పాపము చేశారు. ఆ పాపము చేసినప్పుడు ఆయన ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే, ఎంతగా కన్నీరు కారుస్తున్నాడంటే 7వ వచనం, 51వ అధ్యాయం 7వ వచనం, నేను పవిత్రుడు అన్నట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అని కన్నీరు కాస్తున్నాడు. 10వ వచనం 9వ వచనం చూసినట్టయితే, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము, నా పాపములకు విముఖుడవు కమ్ము. నేను ఒప్పుకున్న పాపాలకి
నా దోషాలని తుడిచివేయి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయము, అపవిత్రమైన హృదయం కలిగిన వాడను. యేషయా అంటాడు కదా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన ప్రజల మధ్యన జీవించు వాడను అన్న వెంటనే బలిపీఠం నుంచి ఒక నిప్పును తీసుకొని వచ్చి తన పెదవులు తగ్గించి, ఈ నీ పెదవులు శుభ్రమైనవి అని అంటాడు. అట్లా ఇక్కడ అంటున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. అస్థిరుడును, ఒప్పుకుంటున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను. స్థిరమైన మనసు, అస్థిరము కాకుండా స్థిరమైన మనసు మనకి కావాలి. ఒక పాపను విడిచివేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. అదే రీతిగా స్థిరమైన హృదయం మనకి కలగాలి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నుండి తీసివేయకము, నీ రక్షానందము నాకు మరలా పుట్టించము. అంటే పోగొట్టుకున్నాడు, ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే మనం పాపము చేస్తామో మనలోకి వెళ్ళి ఆనందం పారిపోతుంది. ప్రార్థించలేము, పాట పాడలేము, బైబిల్ చదవలేము, మందిరానికి వెళ్ళాలంటే ఆసక్తి ఉండదు. ఎప్పుడు చూసినా లోకములో మిళితమై జీవిస్తాము. ఇదిగో అలాంటి జీవితము ఉంది అంటే మనలో పాపం అని ఏలుతుంది అని అర్థం. అందుకని అంటున్నాడుగా, నీ రక్షానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు. సమ్మతి కలిగిన మనసు అంటే దేవునితో అంగీకరించే మనసు నాకు కావాలి అని కోరుకుంటున్నాడు. అతడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవా, నన్ను త్రోసివేయబాకు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయబాకు. ఇలాంటి దుఃఖము కావాలి. దేవుని ప్రజల మనకి ఎలాంటి దుఃఖము కావాలంటే, దేవుడు మనం పాపము చేసినందుకు, ఆ పాపములు మనం పడినందుకు, అయ్యో నేను ఈ పాపము ఎందుకు చేశాను అని దైవచిత్తానుసారమైన దుఃఖము అని కలగాలి. అదే రక్షణకి, మారు మనసుకి కలగజేస్తుంది. అదే మూల పునాది అవుతుంది. నీలో మారు మనసు అనగా కొత్త మనసు నీలోకి రావడానికి, తిరిగి మరి ఆ పాపము చేయకుండా ఉండడానికి రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. రక్షణార్థమైన మారు మనసు మనకు కలిగినట్టయితే తిరిగి మరలా పాపము చేయము. దుఃఖపడుతున్నారు చాలా మంది, వారి సొంత అవసరాల కొరకు దుఃఖపడుతున్నారు, పాపం చేసిన దుఃఖపడుతున్నారు. కానీ ఆ యొక్క దుఃఖములు ఏమి లేదు, పశ్చాత్తాపము లేదు. ఆ పాపం ఒప్పుకుంటున్నా కానీ ఆ పాపం నుంచి బయటికి రాలేకపోతున్నారు. స్థిరమైన మనసు లేదు వారికి, అస్థిరులుగా జీవిస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. వారు ఓదార్చబడుదురు. ఇదిగో దేవుడు ఓదార్చే దేవుడు నీకున్నాడు. నీవు కాచినప్పుడు కన్నీటికి ప్రతిఫలంగా ఆయన నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకు ఒక మాట మరలా నా మాటలతో కాకుండా దేవుని యొక్క వర్తమానంతో, దేవుని మాటలతో మమ్మల్ని ఆదరించాలని, దేవుని మాటలతో మీకు జ్ఞాపకం చేయాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో పౌలు గారు అంటున్నాడు. అయ్యా, దేవుడు మమ్మల్ని ఏ యొక్క ఆదరణతో ఆదరిస్తున్నాడో, ఏ శక్తిని ఇస్తున్నాడో, శ్రమల్లో కూడా మేము బాధపడకుండా ఉంటున్నామంటున్నాడు. దుఃఖపడువారు ధనులు, వారు ఓదార్చబడతారయ్యా అంటున్నాడు. ఎట్లా? దేవుని సేవ చేస్తున్నట్టు పౌలు గారి యొక్క జీవితం లోపల అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, ఒక పర్యాయము కాదు 5 పర్యాయాలు ఆయన వీపును నలగొట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 పర్యాయములు కొట్టారు. నిద్రలేని రాత్రులు, ఆకలితో అలమటించిన దినాలు, అవమానంతో కుంగిపోయిన దినాలు, సరసాల్లో వేసిన దినాలు,
అంతేకాదు సముద్రములో ఓడ పగిలి సముద్రములో రాత్రంతా ఉన్న రోజులు అయినను కూడా ఆదరించే దేవుడు. దుఃఖపడేవారు ధనులు వారు ఓదార్చబడదు. ఓదార్చే దేవుడు మన దేవుడు. నీవు నేను గినక ఒకవేళ ఇందాక చేసిన పాపానికి పశ్చాత్తాపం అది అక్కడ మనం చూసాం దావీదు గారిది. ఇక్కడ మరొక కోరని మనం చూస్తున్నాం. దేవుని సేవలో దేవుని ప్రజలుగా మనం జీవించినప్పుడు మనకు కలిగే అనేకమైన ఆపదలు, అనేకమైన అవమానాలు, అనేకమైన దుఃఖమైన పరిస్థితులు నీకు ఆవరించినప్పుడు, బాధపడ్డప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడానికి శక్తి గలవాడట. ఎవరినైనా కానీ కాక ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు నీ కలిగే బాధ, నీ కలిగే నష్టమును ఆయన ఆదరించి నీకు సరిచేస్తాడట. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఒకవేళ కనుక పాపమును జయించకపోతే ఇందాక మనం చదువుకున్న రీతిగా మరి మనమందరం కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వ్యక్తుల లోపల దేవుని సేవలో ఉన్నప్పుడు, దేవుని యొక్క నామము ఉద్ధరించడానికి మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఆయన ప్రజలుగా ఉండాలని మనం ఇష్టపడ్డప్పుడు నీకు అవమానాలు కలగవచ్చునేమో, దెబ్బలు కలగవచ్చునేమో. అలాంటి పరిస్థితిలో కూడా ఎట్టి శ్రమలు ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల వారు మగ్గునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుతున్నాడు. పౌలు గారిని ఆదరించిన దేవుడిని ఆదరించడా? దేవుని పరిచర్య చేస్తున్నందుకు, దేవునిలో విశ్వాసము కలిగి ఉన్నందుకు, దేవుని బిడ్డలుగా యథార్థంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు కలిగే ప్రతి శ్రమ నుంచి, ప్రతి బాధ నుంచి ఇదిగో ఆయన నీకు నాకు మనందరికీ మేలుతో నింపుతానంటున్నాడు. నిన్ను సంతోషింపజేస్తానంటున్నాడు. ఎంతగా సంతోషింపజేస్తాడంటే మామూలుగా కాదు. తను అనుకరించే వారి జీవితాల లోపల కలిగే ప్రతి నష్టానికి ఆయన భర్తీ చేస్తాడు. పేతురు గారు అడుగుతాడు, అయ్యా మాకు కలిగిన సమస్తమును విడిచి నేను అనుకరిస్తున్నా, మాకు కలిగేది ఏది అంటే ఏమందు పోగొట్టుకున్న ప్రతిదానికి పరలోకములు విస్తారమైనటువంటి మేలుతోనే ఉంటావు, నేనుంటాను. కాబట్టి దేవుని కొరకు మీరు అవమానపడ్డా, దేవుని కొరకు బాధపడ్డా మీరు బాధపడనవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు, మనందరి యొక్క సమస్త హృదయాలను గుర్తెరిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నీవు నేను ధైర్యంగా నిలుచుందా? దుఃఖము కలిగితే ఓదార్చే దేవుడే ఉన్నాడు, మానవుడు కాదు. మానవుడు ఓదార్చితే కాసేపు ఓదార్చుతాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించినప్పుడు నీకు ఆ కష్టంలో కూడా ఆనందాన్ని ఇస్తాడు, ఆ బాధలో కూడా ఆనందాన్ని ఇస్తాడు. పరిశుద్ధమైనటువంటి ఆత్మతో నింపుకుంటాడు. అయితే మనం అధైర్యపడనవసరం లేదు. దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడదురు. నిన్ను ఓదార్చడానికి దేవుడు సిద్ధంగా ఎల్లప్పుడుగా ఉంటాడు. అందుకు మంచి మరికొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 61 అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వచనం 1 నుంచి, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువు యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ నీ మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకును. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడిన మాట. ఆయనను కూడా ఇది మనకు కూడా వర్తిస్తుంది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవాను అభిషేకించను. ఆ ఆత్మ క్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ ఎవరి కొరకట? నలిగిన హృదయము గలవారిని. దేవుని సేవలో కానీ, దేవుని పరిచర్యలో కానీ, దేవుని కొరకు మనం నిలిచినప్పుడు నీ హృదయం నలిగిపోయిందా? నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, నిన్ను దృఢపరచడానికి బలపరచబడ్డం. నువ్వు నలిగిపోయావా? నిద్ర లేక నలిగిపోయావా? ఆర్థికంగా నలిగిపోయావా?
అనారోగ్యంతో నలిగిపోయావా? లేకపోతే లోకంతో నువ్వు నలిగిపోతున్నావా? దురాత్మతో నువ్వు నలిగిపోతున్నావా? సేవలో విశ్రాంతి లేకుండా నలిగిపోతున్నావా? అయితే దాని కొరకు అంటున్నాడు, నలిగిన హృదయము గలవారిని ఆయన దృఢపరుస్తాడట. భయపడబాకండి. మనందరికీ సర్వాధికారియు, సర్వ సృష్టికర్తయు, సర్వమును పరిపాలించి ఆ ప్రేమ స్వరూపైన క్రీస్తు ప్రభువారు నీలోను నాలోను మనందరిలోనూ ఉండి మన మార్గాన్ని, ఈ ముళ్ళతో కూడిన మార్గాన్ని, బాధతో కలిగిన మార్గాన్ని, హింసతో కలిగిన మార్గాన్ని నీకు ఆనందాన్ని కలిగిస్తాడు. నిన్ను ఆదరిస్తాట. నీవు నలిగాను ప్రభువా నువ్వు అనుకోని అవసరం లేదు. నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తాడట, ఇంకనూ బలపరుస్తాడట. పడిపోయిన వాడిని లేపి ఇంకా ఆయన ఆదరించి తన యొక్క పని జరిపించుకుంటాడు. పౌలు గారి జీవితాన్ని మనం చూస్తాము. అందరిని హింసించాలనుకున్నాడు. క్రీస్తు నామం ఎరిగిన ప్రతి ఒక్కరిని హింసించాలనుకున్నాడు. తర్వాత 3 దినాలు కళ్ళు చూపు లేక 3 దినాలు ఆకలితో అలమటింపజేసి తన అద్భుతమైన శక్తిగా వాడుకోవడానికి దేవుడు సిద్ధపాటు చేసుకున్నాడు. ఆ నలిగిన హృదయంతో తన జీవితం అంతా కొనసాగించాడు. ఎన్ని దెబ్బలు పడ్డా కానీ ఆ క్రీస్తుని విడవలేదు. ఎన్ని విషయాలు అవమానం కలిగినా తను నమ్మిన ఆ ప్రభు కొరకు ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇదిగో నలిగిన హృదయం గలవారిని దృఢపరిచే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అష్యూరెన్స్, ఇది వాగ్దానం. నువ్వు దేవుని కొరకు దుఃఖపడ్డట్టయితే, దేవుని సేవలో ఇబ్బంది పడ్డట్టయితే, దేవుని నామం కొరకు అవమానపరచబడ్డట్టయితే నిన్ను ఓదార్చే దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 8 వాగ్దానాలు, 8 ఆజ్ఞలు ఈ కొండ మీద నుంచి ఆయన ప్రసంగించిన మాటల్లో ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో జరగబోయే విషయాల గురించి ఆయన ముందుగానే ఏమి జరుగుతుంది, దానివల్ల కలిగే లాభం ఏంటో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను భయపడనవసరం లేదు. ధైర్యంగా ఉందాము. లోకములో అవమానాలు, లోకములో బాధలు, లోకములో అనారోగ్య పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా, మనం చుట్టుముట్టినా ఇక మనం భయపడనవసరం లేదు. లోకమంతా ఒకవైపున ప్రయాణం చేస్తుంది. అది నీటి ప్రవాహంలో కొట్టుకొని వెళుతుంది. నీవు లోకానికి ఆ వరద ప్రవాహంలో నువ్వు ఎదురీదాలి. శ్రమతో కూడింది, కొంత శ్రమతో కూడింది. కానీ ఆ శ్రమను అనుభవించినట్లయితే ఇదిగో అద్భుతమైన అమూల్యమైన మహాపట్టాన్ని నీ కొరకు నా కొరకు పరమకాలాన్ని ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. అక్కడ మనమందరం కూడా ఆనందంగా సంతోషంగా జీవించడానికి గొప్ప భాగ్యం మనకు కలుగుతుంది. అట్టి వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఏమంటారు చూడండి, చెరలోనున్న వారికి విడుదల. మనందరూ కూడా చెరలో ఉన్నాము. సాతాను యొక్క చెరలో ఉన్నాము. పాపం అనే చెరలో మనమందరం కూడా ఉన్నాము. ప్రతి వారికి ఒక్కొక్క బలహీనతలో మనమందరం కూడా ఉన్నాము. ఇగో నిన్ను విడిపించడానికి ఆయన ఉన్నాడట. నువ్వు ఏ చెరలో ఉన్నావు? చిన్న అబద్ధం ఆడేది ఉందా? మోసం చేసే హృదయం ఉందా? కోపం అనేది నీలో ఉందా? గర్వం అనేది నీలో ఉందా? ఏ శరలో ఉన్నావో, ఏ దానిలో పట్టివేయబడ్డావో సాతాను చేత, అక్కడి నుంచి విడుదల చేస్తాడట. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును క్రీస్తు ప్రభువారు బంధింపబడిన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? విముక్తి కలిగిస్తాడట. ఇగో మనమందరం కూడా ధైర్యంగా ఉందాం. మనకు విముక్తి కావాలి, మనందరికీ విడుదల కావాలి. మన బలహీనతల నుంచి మనకి విముక్తి కావాలి, విడుదల కావాలి. అట్టి వారముగా ఉండడానికి ఇగో ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క ఆత్మ నీ చుట్టూ, నా చుట్టూ, మనందరి చుట్టూ ఆవరించి ఏ జీవితం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకంతే కాదు, 2వ వచనం చూస్తే అద్భుతమైన మాటలు మనం వింటున్నాం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనా దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరూ ఓదార్చుటకును,
సీయులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రము ధరింపజేటుకును. నువ్వు దుఃఖించిన మన జీవితం లోపల ఆనందించే, జీవించే, మహిమ శరీరమును ధరించుకొని ఆయనతో జీవించే జీవితం, ఉల్లాస వస్త్రములు. నేను కడబూర మోగినప్పుడు ధరించే వస్త్రం ఏంటరికైనా ఉల్లాస వస్త్రము, ఉల్లాసము, సంతోషము, ఆనందానికి అవధులే లేవు. విస్తారమైన ఆనందము. లోకమంతా నిద్రిస్తుంది, నేను వంటికి లేచి వెళ్ళిపోతూ ఉంటాము. దేవుని యొక్క ఆయన ఆకర్షించుకుంటాడు మనందరినీ కూడా. మ్యాగ్నెట్ ఏ రకంగా ఐరన్ ని ఆకర్షిస్తుందో, ఆయన మధ్యాకాశం నుంచి మనం ఆకర్షించినప్పుడు, మృతులై సమాధి అయి మట్టిలో మన్నైన మనల్ని ఆయన పిలుస్తున్నప్పుడు, ఆకర్షించుకున్నప్పుడు మహిమ శరీరం ధరించుకొని మనం వెళ్తాము. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. యెహోవా తన మహిమ పట్టుకున్నట్లు నీతి అన్న మస్తకి వృస్తకములు అన్నయో యెహోవా నాటిన చెట్లన్నీ వాటికి పేరు పెట్టబడు. ఇదిగో మనమందరము కూడా ధైర్యంగా ఉందాము. ఎందుకంటే దుఃఖపడితే దేవుని కొరకు నువ్వు ఏది చేసినా దానికి ఓదార్పు అనేది ఒక దినమన ఉందని ధైర్యంగా ఉందాము. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకు మరి ప్రయోజనకరంగా ఉండునట్లుగా ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాను. వాక్యం బోధించిన మీకు వందనాలను. దుఃఖపడు వారు ధన్యులు, వారు దేవుని చూశారు. దుఃఖపడడం అంటే ఈ లోకంగా దేవుని యందు దుఃఖపడి మనం ఆనందించటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మారు మనసు అనగా పాపక్షమాపణ నిమిత్తం దేవుడు మనకు చనిపోయి లేచినాడు. మరి మనం హృదయాలని సోపుతో కడుగుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ దిన క్యాలెండర్ను చదవవలసిందిగా రోజులిన అశోక్ గారిని ఆహ్వానిస్తున్నాం. రోజులిన అశోక్ గారు, సోదరి రోజులిన అశోక్ గారు, ఇదిన క్యాలెండర్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యంని దేవుడు దీవించుగాక. ఆమెన్. Praise the Lord. In English, today the Bible verses Malachi chapter 3 verse 10. Bring the whole tithe that belongs to me, store it to my temple, so that there will be food in my house. Obey me, and then see what I will do. That is what the Lord Almighty says. You will see how much I will bless you. You will not have enough room to store all the good things that I will give to you. I will pour blessings out of the sky like rain. Amen. Thank you. ప్రైజ్ లార్డ్. దేవుడు మీకు తోడుగా ఉండి సహాయం చేయను గాక. మరి ఈరోజు మరి విన్నపములు రొటీన్ గా చేయండి. సుధీర్ అండ్ ఫ్యామిలీని, ఐజాయ్ అండ్ ఫ్యామిలీని, ఐజాయ్ గారిని ఈ ఆఖరి ప్రార్థన, ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్న వాక్యం నిమిత్తం ప్రైజ్లాలండి. పాస్టర్ గారికి ఒక మనవి ఏనండి సార్. నేను గ్రేసమ్మనండి. అయితే హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే బీపీ ఫుల్ బీపీ ఉంది. మరి రక్తంలో బ్లడ్ మార్పు ఉందంట, బ్లడ్లో ఇది ఉందంట. మరి అదే కాకుండా కిడ్నీలో ప్రాబ్లం ఒకటి, షుగర్ నార్మల్గానే ఉంది కానీ బీపీ బాగా ఉంది, కిడ్నీ ప్రాబ్లం, రక్తంలో మార్పు ఉందంట. అయితే బాగా ఇది అన్నారు, నడమన్నారు, కొంచెం ఏమి తినొద్దన్నారు, ఫ్రూట్స్, అన్నం తినొద్దన్నారు, ఫ్రూట్స్ను జొన్న గడక కట్టుకుని జొన్న అన్నం తినమన్నారు, రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు. అసలు ఏం బాగోలేదండి. కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది. నేను అనుకున్నా బీపీ అనుకున్నానండి ఇన్ని రోజులు. బీపీ కాదు, కిడ్నీ ప్రాబ్లం కూడా ఉందంట, బ్లడ్లో ప్రాబ్లం ఉందంట. మరి నాకు ఇన్ని రోగాలు ఉన్నాయండి. నన్ను దేవుడిని ఖండించి మీరు ప్రార్థనలో పెట్టండి.
అమ్మా మీ కొరకు ప్రార్థన చేస్తాము, ధైర్యంగా ఉండండి. బీపీ మన కొరకు, షుగర్ కొరకు ఆ, ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తాము. ప్రైజ్ ది లార్డ్. విన్నపాలు తెలియజేయగలరు. అన్న ప్రైజ్ లార్డ్. పుల్ల ప్రవీణ్ అని మాకు తెలిసిన బంధువు ఉన్నాడు. అతను యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉన్నాడు. అతని గురించి ప్రార్థన చేయండి. పేరు పుల్ల ప్రవీణ్. ఆ, ఓకే బ్రదర్. పుల్ల ప్రవీణ్ గారి కొరకు ప్రార్థన చేస్తాం. గ్రేసమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తాం. దయగల మా తండ్రి, మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం ప్రభా, ప్రాతకాలం మన్నాలో మమ్మల్ని అందరినీ, ఈ కుటుంబాలను ప్రభా మమ్మల్ని చేర్చేందుకు కొరకై స్తోత్రం. ఎవరైతే ప్రభా మరి ఈ సమయంలో పార్టిసిపేట్ అయినారో వారందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. దయగల తండ్రి, ఉదయకాలం నీ సన్నిలో చేరి నీ వాక్యం వినుటకు, నీ సన్నిలో పాడుటకును మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకై స్తోత్రం. దయగల తండ్రి, మరి దైవదాసుడు ఉదయకాలమే సూర్యచంద్రుడి కంటే ముందే ప్రభా, పక్షుల కంటే ముందే మేము నిన్ను గురించి పాడుటకును, స్తుతించుటకు, నీ ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రం. దయగల మా తండ్రి, మాకు చెప్పబడిన నాయన దుఃఖపడువారు ధన్యుల గురించి, ధన్యతలలో ఒక ధన్యత గురించి ఎంతగానో వివరించిన దాసుని బట్టి స్తోత్రం. దయగల తండ్రి, మరి దావీదు చేసిన ప్రార్థన, పౌలు చేసిన ప్రార్థన నాయన, మరి యెషయా గ్రంథంలో చేసిన ప్రార్థన, మరి యెషయా గ్రంథంలో నుండి, కొరింథీ పత్రికల నుండి, కీర్తనల నుండి, అదే రీతిగా మత్తయి సువార్తల నుండి ఈ రీతిగా అనేక వాక్యాలు ఎత్తి చూపిన ప్రభా దాసుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా ఆ వాక్యాలను మేము ప్రభా మరి మా కొరకై వివరించిన విధానం కొరకై స్తోత్రం. దయగల తండ్రి, దైవదాసుని బట్టి స్తోత్రం, కుటుంబాన్ని బట్టి స్తోత్రం. అదే రీతిగా సంఘంలో ఆయన ఎంతో మంది అనారోగ్యంతో ఉంటుండగా, ఎంతో మంది అస్వస్థగా ఉంటుండగా వాళ్ళందరినీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రవీణ్ గారిని, పుల్లా ప్రవీణ్ గారిని జ్ఞాపకం చేస్తున్నాం. ఐసీలో ఉంటుండగా ప్రభా నీవే కార్యం చేయము. దయగల తండ్రి దేవా, నీవే దీర్ఘాయును దయచేసి స్వస్థపరిచి నీ ప్రశస్త రక్తము ప్రోక్షింపవలసిందిగా మనం చేస్తున్నాం. అదే రీతిగా గ్రేసమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బీపీ షుగర్ చేత మరి అటాక్ చేయబడి ఉండగా నీవే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతో ఆశతో, ఎంతో దుఃఖంతో, భారంతో ప్రభా ఆమె జీవితం గడుపుతుండగా నువ్వే ధైర్యపరచాల్సిన మనం చేస్తున్నాం. ఈ దిన వాక్యం కూడా మమ్మల్ని ఎంతగానో వేధిస్తున్న, బాధిస్తున్న అనేక శ్రమలు, శోధనలు బట్టి ధైర్యంగా ఉండవలసిందిగా మరి దాసుడు హెచ్చరించినాడు. దాన్ని బట్టి నీకు స్తోత్రం. చెరలో ఉన్నామా, బంధకంలో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, మరి అన్నిట్లో నుండి దేవుడు విడుదల చేస్తాడని గొప్ప ఆదరణ వాక్యాలు మన కొరకు మరి చూపడిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఇలాంటి వాక్యాలను బట్టి మా ఆత్మలకు కాపురివైన దేవానికి స్తోత్రం. మమ్మల్ని ప్రేరేపించి బలపరిచి నాయన మా ప్రతి విధమైన బంధకాలు, ప్రతి విధమైన శోధనలు, ప్రతి విధమైన ఆయన వ్యాధుల నుండి విడిపించిన దేవానికి స్తోత్రం. ప్రభా మరి విన్న బిడ్డలను బట్టి స్తోత్రం. మా హృదయంలో మేము భద్రపరచుకుంటూ నీ కృప దయచేయాల్సి మనం చేస్తున్నాం. నాయన దయగల తండ్రి, ఇంకా నాయన సంఘ సమస్యలు, సంఘంలో చెప్పబడుతున్న ప్రతి ప్రకటనలు కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో, ఎవరైతే అవసరతలు ఉన్నారో, ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. నాయన దేవానికి స్తోత్రం. అనేక రీతిలుగా ప్రార్థన విజ్ఞాపనలు నాయన శనివారం చేయబడుచుండగా వాటన్నిటి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి నాయన నీ సన్నిధిలో గుర్తు చేసుకుంటున్నాం. నాయన ఎవరైతే సంఘము మరి సంఘ సభ్యులు భారంతో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలన్నింటినీ ప్రభా నీవు విని ప్రభా కార్యం చేస్తున్న దేవానికి స్తోత్రం. నీకే వేలాది వందనోత్సవం చెల్లిస్తూ మరొకసారి కృతజ్ఞత వందనం చెల్లించి మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య నామమున బట్టి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మీకు వందనాలన్నా. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఈ యొక్క దేవుని ఆశీర్వాదం ప్రార్థనతో ముగించవలసిందిగా దేవ సేవకుని కోర్చు. ప్రియ పరిశుద్ధులారా, సాయంకాల సమయంలో జరిగే సినాయి సంధ్యా సహవాసములో దేవుని చిత్తమైతే వారానికి ఒక పర్యాయం నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేయండి. నా చిత్తం కాదు, మనది కాదు, కానీ దైవ చిత్తానుసారంగా మన కార్యక్రమాన్ని జరిపించాలి.
చాలా సంతోషము. అంటే బిడ్డలు వచ్చి పాటలు పాడుతూ ఉంటుంటే మన హృదయం పులకించిపోతుంది. నిన్నటి దినమున మరి ఇజ్రాయెల్ యొక్క పిల్లలు, ఇజ్రాయెల్ ఫ్యామిలీ మొత్తం కలిసి పాట పాడారు. అట్లా ప్రతి కుటుంబంలో ప్రతి రోజున జరపడం చాలా సంతోషము. మరి ఇప్పటి నుంచే మనం వాళ్ళని పాటలు పాడేవారంగా, మరి ప్రార్థించేవారుగా, బోధించేవారుగా సిద్ధపాటు చేసి రాబోయే పరిస్థితుల్లో మనం క్రీస్తు యొక్క రాజ్యాన్ని ప్రతిష్ఠించడానికి, ఈ మంచాల పట్టణంలో దేవుని యొక్క ఆత్మతో కూడిన పరిచర్య చేయడానికి దేవుడు మన యొక్క సినాయి సంఘాన్ని బహుగొప్పగా వాడుకోవాలని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ప్రార్థించే అంశాలు అనేకమైనవి వస్తున్నాయి. వాటి కొరకు ప్రార్థించండి. శ్రావణ కొరకు, ఇంతకుముందు జరిగిన యాక్సిడెంట్ కొరకును, అదే రకంగా మరి వింటున్నాం కదా గ్రేసమ్మ గారి యొక్క కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యాని, దీని కొరకును మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మనకి ఓలీ కాన్వకేషన్ చాలా దగ్గరగా వచ్చాం. వీ నీడ్ లాట్ ఆఫ్ మనీ, ఎంతో డబ్బు అవసరతున్నది. పనులు చేయడానికి వచ్చే ఆదివారం నాడు కమిటీస్ వేద్దాము. ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీలో పనిచేయడానికి, బాధ్యతలు అప్పగించడానికి ఇష్టపడదాము. అదే రీతిగా మీరు నేను మనమందరం కూడా దేవుని యొక్క పరిచయంలో పాలుభాగస్తులు అవుతాము. జ్ఞాపకం పెట్టుకోనండి. దండపల్లిలో జరగబోయే కూడికలు 2, 3, 4 తారీఖులు జరగబోయే కూడికల కొరకును ప్రార్థన చేయండి. వారు మన ప్రార్థించమని కోరారు కాబట్టి ముగింపు ప్రార్థన. సర్వశక్తి మంత్రమైన దేవా, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ యొక్క ప్రాతకాల మనలో మేమందరం వివేకోద్దామా లేచి నిన్ను ప్రార్థించాము అయ్యా, కొనియాడాము, ఘనపరిచాము. మీ యొక్క మాటలు విని దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడతారని, ఒక దినము మీరు ఓదార్చుతారని మాకు వాగ్దానము చేశారు. మీ యొక్క వాగ్దానం నమ్మి మేము ముందుకు వెళ్తున్నాను. నీ కృపతో మమ్మల్ని కనికరించండి. ఇంతవరకు మా మధ్యలో మీరు ముందుకు నీకే స్తోత్రము చెల్లిస్తూ ప్రార్థించిన ప్రతి అంశాన్ని అయ్యా మీరు తప్పనిసరిగా జవాబిస్తారు మనసారా కోరుకుంటూ యేసు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తనైన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడుకుని మనందరికీ సకల పరిశుద్ధులకును సావిత్ర సంగముకును తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.